బంతిని నేలకేసి కొడితే ఏమవుతుంది? ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. ఈ సూత్రం తెలియని ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై అక్రమ కేసులు బనాయించేలా కుట్రలు చేశాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మాజీ ఎమ్మెల్యేను 2 సార్లు జైలుకు పంపాడు. అంతేకాదు ఆయనకు బెయిల్ దక్కకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని శత విధాల కుతంత్రాలు చేశాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిరాశకు లోను కాకుండా మాజీ ఎమ్మెల్యే అలుపెరగని న్యాయ పోరాటం చేయడంతో ఆయనకు బెయిల్ వచ్చింది. జన నీరాజనాల మధ్య నియోజకవర్గానికి చేరుకున్నాడు. ఇతని పేరు జూలకంటి బ్రహ్మారెడ్డి. గతంలో పలు మర్డర్లకు సంబంధించి ఈయనపై పలు ఆరోపణలున్నాయి. చంద్రబాబు తన రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం 2017లో ఈయన్ని పిలిపించుకుని నీకు మాచర్ల సీట్ ఇస్తా, తిరగడానికి డబ్బులిస్తా, గెలవడానికి ఖర్చంతా నేనే పెట్టుకుంటా అని రంగంలోకి దింపాడు. అంతే, అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను జైల్లో పెట్టించారు. ఆ వెంటనే ఆయన న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై పార్టీలో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. బ్రహ్మారెడ్డి అరాచకాల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రజల్లో ఆదరణ రెట్టింపైంది. దీన్ని జీర్ణించుకోలేని బ్రహ్మారెడ్డి ఎలా అయినా సరే పిన్నెల్లి సోదరులపైన అక్రమ కేసులు పెట్టి మరోసారి జైలుకు పంపాలని ప్లాన్ చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశంలోని 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా జరిగిన జంట హత్యల పాపాన్ని పిన్నెల్లి సోదరులకు అంటగట్టారు. ఈ డబుల్ మర్డర్ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు వల్లే ఒక వర్గం మరొక వర్గాన్ని చంపేసిందని తెలిపారు. అప్పటి జిల్లా ఎస్పీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు వల్లే ఒక వర్గం మరొక వర్గంలోని 2 సభ్యుల్ని మట్టుబెట్టిందని ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం ఒక పథకం ప్రకారం పిన్నెల్లి సోదరులపై కేసులు పెట్టించారు. మర్డర్ చేసిన టీడీపీ వాళ్ళు కూడా ఈ డబుల్ మర్డర్ కు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరులకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా ఎమ్మెల్యే జూలకంటి ఆగలేదు. రాజకీయ కుట్రతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పైన ఈ డబుల్ మర్డర్ కేసును అక్రమంగా బనాయించేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పిన్నెల్లి సోదరుడు ఈ అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చేసిన కుట్రలతో చివరకు పిన్నెల్లి సోదరుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ వారికి బెయిల్ రాకుండా ఎప్పటికప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు కొనసాగిస్తూనే వచ్చారు ఎమ్మెల్యే జూలకంటి. ఈ నేపథ్యంలో 98 రోజుల తర్వాత ఎట్టకేలకు గురజాల కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలై పల్నాడు జిల్లాలో అడుగు పెట్టగానే భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పిన్నెల్లి సోదరుల పట్ల తమకున్న అభిమానం, ప్రేమను ఘనంగా చాటారు.